తమ్ముడు అన్న నమస్తే అన్న. నమస్తే తమ్ముడు, ఏంటి సంగతులు? అన్న అయిలేనా ఎట్లున్నావనా? బాగున్నా తమ్ముడు. అన్న ఇంటికాడికి వచ్చాయన్నా? వద్దు ఇంటికాడికొద్దు, నీ బాయ్కాడి దగ్గర ఉన్నాను, బర్రెలు ఇక్కడే కడిస్తాను, నువ్వు బాయ్కాడి దగ్గర రా. అబ్బా ఉంటావు అన్న మళ్ళా? ఇక్కడే ఉంటుందా? వస్తున్నా. ఓకే రా. ఎరా రాజేష్, ఏంటి సంగతులు? బర్రెలు వచ్చినాయా? కట్టేసినాయి? సరేరా. ఓకేరా. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు, ఏంటి సంగతులు? ఎట్టున్నానా? బాగున్నా తమ్ముడు, ఏంటి సంగతులు? అన్న గా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయని చెప్పినా అన్న మొన్న. నీకు ఎన్నిసార్లు చెప్పాను తమ్ముడు? అటు కాదు తమ్ముడు, ఎన్నిసార్లు చెప్పాను? చెప్పినావన్నా కొంచెం. 300 తీసురా పో. అబ్బా 300 అన్న? 300 తప్ప కుంటలో నాకు 200కే చేసినామంట. నువ్వు వెళ్ళి గ్రామ పంచాయతీ నుంచి లెటర్ రాయించిన పో. అబ్బా అన్న ఏంది లెటర్ రాయించుకొని ఎడి తీసుకురావాలి? గ్రామ పంచాయతీకి వెళ్ళి లెటర్ రాయించుకొని సంతకం పెట్టించుకొని ఫోటో పంపించుకొని ఇప్పుడు అప్పుడు మాట్లాడదాం. అవునా అన్న? సరే అర్థమైందా? అన్న కాదన్నా 300 పట్టురా. గీ ఫోన్లకు గది వస్తుందా అన్న? గా ఫేస్బుక్ అకౌంట్? ఫేస్బుక్ అన్ని వస్తాయి, ఫోటో పడితే అన్ని పడతాయి. అందరూ వస్తారా అన్న? మా ముసళ్ళు ఒకటే అడుగుతుందన్న. అన్ని వస్తాయి, అన్ని చూసుకోవచ్చు. సోపతిగాలు అడుగుతున్నా నేను. అబ్బా సోపతిగాలు అంటావా అన్న? నీకు ఫేస్బుక్ అకౌంట్ లేదు, జీమెయిల్ లేదు, మా అందరికి ఉందని ఒకటే ఇజ్జత్ దేవడతారా అన్న? నువ్వేమో 300 అన్న పడుతున్నా. అది కాదు తమ్ముడు, 300 200 తీసుకొస్తే ఫేస్బుక్ జీమెయిల్ వస్తాయి. మరి పాస్వర్డ్ రాగానే 100 ఇవ్వాల్సి వచ్చింది. గీ 200 తీసుకో అన్న. ఇంకో ముచ్చట చెప్పకనా, మా బామ్మ 10-20 పైసలు రాగానే ఇంకా 200 ఇస్తా. ఇంకో ముచ్చట చెప్పకనా? పాస్వర్డ్ రాగానే 100 ఇవ్వాల్సి వచ్చింది. అబ్బా సరే అన్న, ఇస్తా అంటే ఇస్తా. సరే 100 కూడా ఇస్తానా అన్న? పాస్వర్డ్ వచ్చింది. ఏందన్నా గిట్ట నువ్వు? వెంకయ్యానికి అయితే పట్టబడే చేసిన 2 నిమిషాలు, నాకైతే 2 రోజులు అని పడుతుంది అన్న. నువ్వు ఫోన్ చేస్తా నాకు. అరే ఎన్ని రోజులు నీకు ఫోన్? సరే అన్న పోనీ అన్న. గవన్నీ ఎందుకు? నువ్వు జొలెట్ సాయంత్రం 2 సీసాలు తీసుకొస్తాయి. సంతకం పెట్టించుకొని సర్పంచ్ దగ్గరికి వెళ్ళరా అన్న. గ్రామ ముచ్చట చెప్పక. సర్పంచ్ కి నాకు సంబంధం లేదు, ఆడికి నాకు పాయకాన్ దగ్గర గొడవలేదు. ఎందుకన్నా ఇద్దరు కూర్చొని తాగిర్రు. ఆడికి నాకు గొడవలేనంతే నేను రాను, నువ్వు వెళ్ళు. సంతకాలకి ఇంతకాలు లేకపోతే 400. అవన్నీ తెలియదన్నా నాకు, మేము చదువుకొని వచ్చామా అనే. నువ్వు ఊరు పెద్ద మనిషి ఉన్నావు, గట్ల మాట. సంతకాలు అయితే 400 అవుతాయి, అర్థమైంది నీకు? సరేనా సరే, నువ్వు ఈ 200 తీసుకో. బామ్మ 10-20 పైసలు రాగానే 100 రూపాయలు ఇస్తా. నువ్వైతే నాకు ఓపెన్ చేస్తున్నావు. ఇంకొక ముచ్చట సాయంత్రం 2 సీసాలు తీసుకొని బయటకు వస్తాను అన్నా. సన్న దాని పనికిరాదు. అబ్బా చూడరా, అదే చూస్తాను. నేను వెళ్ళి లైన్ లో నిలబడి అకౌంట్ తెస్తాను. ఇంత చాంతాడంత లైన్ ఉంది. అవునా? పెట్టడానికి 2 నిమిషాలే ఇష్టమంట. ఎక్కడ్రా? అడిగి ఫోన్ చేయి. పెట్టుకో మళ్ళీ 400 అంటావు. నీ 50 అనుకున్నావా? అర్థమైందా? సరే 300 తీసురా, నీకు నీ అకౌంట్ తీసి పెడతా. అర్థమైందా? ఓకేనా? ఏరా ఒరే వస్తున్నా.